సరే ఏ తలుపు తీవే తలుపు తీ. ఎందుకు? అరే ఎందుకు లోపలికి వచ్చి ఒక చెప్పు మనకెందుకు లోపలికి వచ్చి చెబుతా కదా. నువ్వు నేను అడిగిన డబ్బు తీసుకొచ్చిస్తేనే ఈ ఇంట్లో నీకు పుట్టగతులు. డబ్బులు ఏమని బ్యాంకులో మూసేస్తుంటే నేనెక్కడ తెచ్చేదే. తలుపు తీవే. ఇలాగే ఇక్కడ అరుస్తుంటే ముష్టో నరకని పిచ్చి కుక్కలు పైన పడి చంపేస్తాయా. అలా జరిగితే మంచిదే. నా చేతుల్లో కాకుండా పిచ్చి కుక్కల చేతుల్లో చేస్తావు. అవ్వా అవ్వా వెధవ ₹1,00,000 కోసం మంగళసూత్రం తెంచుకొని ముండమంటావుటే. అంత కర్మ నాకేం పట్ల. తీసుకో నీ బోడి మంగళసూత్రం. బయటే చావు. ఏంటి ఇది? చెప్పునే కాలు కింద ఉంచుకోలేనాడివి నీ పెళ్ళాన్నే ఉంచుకుంటావయ్యా. అప్పుడు అబ్బోయ్ లక్షలు ఖరీచేసే చూన్లు శ్రీరంగం బ్రదర్స్ దగ్గర బోల్డ్ ఉండుంటాయి కదా. చూన్ల పుస్తకాల్ని మెయింటైన్ చేసేది నేనే. నాకే చెప్తాను. మరి ఇంకే మెల్లగా అక్కడి నుంచి మాయించేయండి. మన దగ్గర క్యాసెట్ కంపెనీ వాడు ఉన్నాడు. మంచి ధర కమ్ముదాం. ఆ తర్వాత చెరిసగం పంచుకుందాం. మందు మీద ఒట్ట, మంగళసూత్రం మీద ఒట్టు. అయితే ఓకే. సార్ మీరు నెల తప్పారు. ఓడరా అన్నది అది కాదు సార్, మీరు నెల తప్పుగా రాశారంటున్నాను. అలా చెప్పించావు, లేకపోతే అర్థాలు మారిపోతాయి. వేదవ జోకు నువ్వు వేదవ కానాన్ని. ఈ రోజు మొదటి రోజు కాబట్టి మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టను. అంటే పాఠం రేపటి నుంచి చెప్తారా సార్? కరెక్ట్గా చెప్పావమ్మా. ముందు మిమ్మల్ని మీరు క్లాస్కి పరిచయం చేసుకోండి. సార్ సార్ అదేం పేర్రా? అంటే ఇక నుంచి నిన్ను నేను సార్ సార్ అని పిలవాలా? వేదవకానా కూర్చో. మేము రావచ్చా? ఇదేం పేర్రా? ఎవడ్రా నీకు పేరు పెట్టింది? అది నా పేరు కాదు సార్, అటు చూడండి. ఎరా మొదటి రోజే కాలేజీకి లేటుగా వస్తారా? బుద్ధుందరా మీకు గాడిదెల్లారా? దేనికైనా తొందర ఉండాలరా. అదే నన్ను తీసుకోండి. అందరూ తల్లి కడుపులోంచి 9 నెలలు నిండాకొస్తే నేను 7వ నెల నిండా ముందే వచ్చేసాను. అందుకేనా బెల్ల కొట్టక ముందే క్లాస్కి వచ్చారు? అలా అని తొందరగా బయటకు పోతాను అనుకుంటున్నావా? చస్తే పోను. ఎరా అది కాదు సార్, పడవా. వద్దురా. మీరేదో టీవీ సీరియల్ వర్ణిస్తే నాకు విని తట్టుకునే శక్తి లేదు. కానీ పేర్లు చెప్పండి. చంటి సార్. బాగుందిరా. మా పెద్దబ్బాయి పేరు కూడా అదే. కోటప్పకొండ బాగుంది కాదు. మీ ఇంట్లో ఎవరి పేరు సార్? మేం పెంచుకుంటున్న కుక్క పేరు. వెళ్ళి కూర్చోండి. థ్యాంక్స్. లక్ష్మి ఇక్కడ. లక్ష్మి ఇక్కడ. ఎక్కడా? ఇక్కడండి. అయ్యో 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 అయ్యో, అదేమిటి పొరపాటున నీళ్ళలో జారి పడ్డావా లేకపోతే కావాలని దిగావా? కావాలని. మామూలుగానే డీజిల్ ఇంజన్ లాంటి గురక ఇప్పుడు నీళ్ళలో నాని ముక్కులు దిబ్బలేశాయంటే గురకతో ఇళ్ళు లేచిపోతాయి. అసలు ఎందుకు దిగావు? అలా ఇలా చూశాను. ఈ కొలను కనిపించింది. వటపత్రం మీద నా స్వామి నిద్రిస్తున్నాడేమోనని చూద్దామని వచ్చాను. దీని పిచ్చి ముదిరిపోతుంది. వటపత్ర సాయి కనిపించాడా? అసలు వటపత్రమే కనిపించలేదు. ఒక వటపత్రం తీసుకురారు. నువ్వు బయటికి రా, ఇద్దరం కలిసి తెచ్చుకుందాం. అమ్మో నేను రాలేను. ఏ కూరుకుపోయావా? కాదు, నా స్వామి నా బట్టలు దొంగిలించి చెట్టెక్కి కూర్చున్నాడు. కడుపు కారా. ఆయన అడిగి నేను బట్టలు తీసుకొస్తాను, నువ్వు బయటికి రావే. నేను ఇక్కడి నుంచి ఎలా రానండి? ఏ స్వామి ఆ చిలిప్తను ఆపి మా బట్టలు మాకిచ్చేవయ్యా. శ్రీకృష్ణ, గోపాల, ముకుంద, మురారి, రావయ్యా. శ్రీకృష్ణ. మహిమలు కలిగిన మల్లెలమూడి అమ్మవారికి భక్తులారా, అమ్మవారు తమ భక్త కోటికి అందించే కానుకలు ఈ ఖాళీ బిందులోంచి తీసి వారికి గల అపూర్వమైన దైవ శక్తిని మీకు చూపిస్తారు. భక్తులు కానుకలు ఈ పళ్ళెలో వేయాలి. అమ్మా తల్లి, ఏమి నీ కష్టం చెప్పుకున్న మాతివా? మునుపు అన్ని విధాలా నా మగుడు చక్కగా చూసేవాడు. ఆ మాయదారుడికి ఇప్పుడు ఏమొచ్చిందో ఏమో, దేనంట పడితే దానంట పడిపోతున్నాడు. చింతయ్యేల కాంత, దేవి అనుగ్రహంతో నీకొక మాయ తాయెత్తును నిమ్మ పండును ఇచ్చదను. నీ ముగుడుములకి ఆ తాయెత్తును కట్టి మాడు మీద ఆ నిమ్మ పండును పిండుము. వాడే నీ దారిలో పడతాడు. జై జగన్మాత. ఒక మంత్రపు తాయెత్తు, ఒక మాయా నిమ్మ పండును అనుగ్రహించము. తల్లి, నువ్వు సాక్షాత్ కనకదుర్గం అమ్మా. నీ కానుగ్గా ఈ ఉంగరం ఇస్తున్నాను. బంగారుపుదేనా? అవునమ్మా, 24 క్యారెట్లు. ఇచ్చము ఇచ్చము. తల్లి జగన్మాత, జగన్మాత ఎన్నో ఏళ్లుగా ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుని ఎంతో గట్టిగా ప్రయత్నం చేసినా నా కొడుకులు కొట్టడం లేదు. నా వంశం నాతోనే ఆగిపోతుంది. భయంగా ఉంది, బెంగగా ఉంది. మీరే రచించాలి తల్లి. అక్కడ పెట్టము. అమ్మ కనిపెట్టించింది. తప్పైపోయింది అమ్మా. భక్త,
నీకొక అద్భుతమైన అరటి పండు ఒక శివలింగము ఇచ్చదను. లింగమునకు మొక్కుచు పండును మింగుము. జై జగన్మాత. ఒక అరటి పండు ఒక శివలింగం. అమ్మా ఏమిటిది? మీరు లింగం పండు అడిగితే అగ్గిపెట్టి సిగరెట్ పెట్టి వచ్చేయేమిటి? జగన్మాత సరిగా విన్నట్టు లేదు. జగన్మాత సరిగా విను. ఒక అరటి పండు ఒక లింగం. జై జగన్మాత. ఆవేశపడకండి భక్తులారా, ఆవేశపడకండి. జగన్మాత ఏదో పొరపాటు చేసింది. జగన్మాత అరటి పండు లింగం. భక్తులారా, చూశారా ఈ పెద్ద బొక్కని? గమనించారా ఈ జగన్మాత మాయని? ఇది అన్యాయం. గాడిది గుడ్డ అన్యాయం. కావాలంటే దీని కింద దీని శిష్య పరమాణు ఒకడు సృహ తప్పిపడి ఉన్నాడు. వాడి పక్కన బోల్డని శివలింగాలు, అరటిపళ్ళు, మామిడి పళ్ళు, తాయెత్తులు ఉన్నాయి. కావాలంటే చూసుకోండి. వీడెవడు? ముద్ద పప్పులో ముక్కల పులుసులా ఉన్నాడు. ఆ బ్రోకర్ గారిచ్చిన ఫోటోని బట్టి వీడే వంటవాలై ఉంటాడా? చూద్దాం. బాబు, ఇప్పుడు ఈశ్వరరావు అంటే చేతిలో ఈ గరిటలు ఏమిటి? పెళ్లి చూపులు అయిపోయాక సజ్జనం వంటకి వెళ్ళాలి. పెళ్లి చూపులు అయిపోయాకే. ఓరి నీ వంట మంటగాను శుభమంటూ పెళ్లి చూపులు చూస్తుంటే సజ్జన వంటలు ఏమిట్రా? ఇదిగో చూడు, నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఆడపిల్ల వాళ్ళు నీ ముఖాన సాంబార్ పోతాడు. అర్థమైందా? ఊవను అది చూ. ఇదేమిటి? నాకు దగ్గరున్న వాళ్ళే కనిపిస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదు. ఓరి నీ ముఖం మండ, నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నాను. ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా? ఇంకా ఏమేమి ఉన్నాయి ఆయన? బీపీ, షుగరు, పైల్స్, నా బొంద, నా బోలే అన్ని పాటలు సక్రమంగా ఎక్కడక్కడ ఉన్నాయా? ఓకే, మా బ్రోకర్ చెప్పింది నిజమేనన్నమాట. ఏమని చెప్పాడు? మా మామయ్య పక్కన గుంట నక్కు ఉందన్నాడు. అది నువ్వేనన్నమాట. నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు. ఏమని? నాతో పెట్టుకుంటే పోపు మారిపోతుంది అని. ఓరి మీ దుంపలు తెగ. ఆ పెంటడేమో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు, ఈ వంటడేమో పోపు మారిపోద్ది అంటాడు. ఒరే శంకరం, నీ బ్రతుకికి శంకరాభరణమే. రావేంటి? ఏపీక గాడియా సాబ్. ఏమయ్యా, ఏం పోలీసులయ్యా మీరు? నేను పిలుస్తూనే ఉన్నాను, మీరు ఆకుండా వెళ్ళిపోతూనే ఉన్నారు. పోలీసు అంటే ఏమిటి? ప్రజారక్షక దళము. ప్రజల కష్టాల ఉంటే రక్షించాలి. మాకు తెలుసు బాబు చట్టము, మేము చదువుకున్నాము. మీరే కనుక మా ఆంధ్రాలో అయితేనా? మీరు తెలుగు వాళ్ళ? ఎస్, తెనాలి. స్టాప్ స్టాప్ స్టాప్. ఏ కార్ కిస్కా హై? నాదే. దిస్ ఇస్ మైన్. సో యు ఆర్ ది సీరియల్ కిల్లర్. సీరియల్ కిల్లర్? యా. హే, అరెస్ట్ హిమ్. అంటే మనం ఎన్నాళ్ళుగా వెతుకుతున్న సీరియల్ కిల్లర్ తెలుగు అనమాట. ఇదేపోతే ఇన్స్పెక్టర్ తో పాటు మనకు ప్రమోషన్ ఖాయం. అదే, నేను కిల్లర్ కాదయ్యా. దొంగ సంతకం పెట్టించుకొని కారు తీసుకొచ్చింది కాకుండా నన్ను మర్డర్ కేసులో ఇరికిస్తారా? ఎంత ప్లాన్ వేశారు? మనం తినాలయ్యా. అందుకే తీసుకెళ్తున్నాం. ప్లీజ్ ప్లీజ్ నన్ను కొట్టకండి అయ్యా, నాకే పాపం తెలీదు. హైదరాబాద్ కే ఉన్ చార్ లड़कों को कहां छुपा कर रखा है? నిజం చెప్పాయా, వాడు అసలు రాక్షసుడు. నువ్వు నిజం చెప్తే బయటపడడానికి మార్గం ఏదని చెప్తాను. ఓరి, మీ అమ్మ కడుపులు కాదు, తెలిస్తే నిజం చెప్తాను కదా మీకు. సార్ Sir, they are not listening to me. I am professor in Usmania University. I will give my VC's telephone number. You please do inquire. కానిస్టేబుల్స్, ఇస్కా రస్సీ खोल दो.